सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा वहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। ओम सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। సౌండ్ వస్తున్నట్టుంది కదా ఈ ఫ్యాన్ తీసి రికార్డ్ అవుతుంది కదా. హరి ఓం. ఎక్కడ ఉన్నాం? ఎక్కడున్నాం? వారం రోజుల నుంచి ఇక్కడే ఉన్నామండి. హిరణ్యకశిపుడు భయానికలు ఉన్నాయాడు. వీడు ఎవడు, వీడు నాకే మృత్యు అయినట్టున్నాడే, నాకే మృత్యు అయినట్టున్నాడే. ఇన్ని రకాలుగా కష్టాలు పెడితే కించిత్ భయపడలేదు, బాధపడట్లేదు, తప్పించుకోవడానికి ప్రయత్నము చేయట్లేదు. ఎవడు వీడు? మా శత్రువు అయినా విష్ణువే ఏమైనా ఇట్లాగా పుట్టాడా? నన్ను సంహరించడానికి నా శత్రువే పుట్టాడా ఇట్లాగా అని భయానికులు అనేవాడు. దాన్నే వ్యక్తం చేస్తున్నాం. వాళ్ళు తీసుకొని వచ్చి వదిలేశారు. ఎవరు? గురువుగారి పుత్రులు ఎవరైతే ఉన్నారో చండామార్కులు అబ్బాయిని తీసుకొని వచ్చి, వీడు మా మాట వినడు, వీడి కథ నువ్వే చూసుకో, ఉడుగడు మొదలిపు కథనము విడివడి జడుపడు పరిధి తిరుగు వికసనముననే నుడివిన నుడుపులు నొడువడు దుడుకని జదివింపమాకు దుర్లభమదివా. అయ్యా ఓ ప్రభు, నీ కుమారుడు విష్ణు కథలని వదిలిపెట్టడు. మధురిపు కథనము ఉడుగడు. మధు మధు అనే రాక్షసుడు, రిపు శత్రువు, కథనము ఆయన యొక్క కథలు ఉడుగడు, వదిలిపెట్టడు. విడివడి చెడు పగిదిరు. అంతేకాదు, వీడు వేరుగా ఉన్నట్టే ఉంటాడు, ఏం తెలియని వాళ్ళలాగా, మూఢుళ్లాగా. అవకాశం దొరికింది అంటే వికసనముననే నుడివిన నుడుపులు నుడువడు. అయ్యా
మనోవికాసం కోసం, వ్యక్తిత్వ వికాసం కోసం మేము చెప్పేటువంటి క్లాసులన్నీ వీడు కేర్ చేయడు. దేనికోసం చెప్తున్నారు వీళ్ళు? వ్యక్తిత్వ వికాసం కోసమా? అవునా? దైవీ గుణాలను పెంచుకుంటే వ్యక్తిత్వం వికసిస్తుంది. అవునా? ఆ గుణాలని సర్వే జనాః సుఖినో భవంతు అనే భావంలో ఎవడైతే నడవడానికి ప్రయత్నం చేస్తున్నాడో దానికి సంబంధించిన గుణాలే అక్కడ చెప్పారు. అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం, దమశ్చ, యజ్ఞశ్చ, స్వాధ్యాయస్తవ, ఆర్జవం. ఇవి దైవీ గుణాలండి. కానీ దంభో దర్పోభిమానస్య క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చావిజ, ఇవేవైతే ఉన్నా దంభము, దర్పం, దురభిమానం, గర్వం, క్రోధం, పరుషంగా మాట్లాడడం, ఇవన్నీ అవసర గుణాలు అన్నారు. వీళ్ళేమంటున్నారు? వీళ్ళు నేర్పించేవే వ్యక్తిత్వ వికాసానికి పనికొచ్చేటమాట. ప్రతి వెధవ నేనే గొప్పవాడిని అనుకుంటాడు. అవునా? రెండు విషయాల్ని తెలుసుకొని పోల్చుకుంటే కానీ మంచేది చెడేది రెండు తెలుసుకొని పోల్చుకుంటే అర్థమవుతాయి. కానీ అంతవరకు ప్రతి ఒక్కడు పాడు పనులు చేస్తూనే నేనే గొప్పవాడిని అనుకొని సజ్జనులైన వాళ్ళందరినీ దూషిస్తూనే ఉంటారు. వాడు ఒక్కడే అనుకోవడం కాదు, సమాజంలోకి వచ్చి సత్పురుషులని దూషించడం అనేది బాహాటంగా కనిపిస్తూ ఉంది. అలాగే ఈ చండామార్కులు ఏం చేస్తున్నారు? దేవతలకు వైరుధ్యాన్ని పెంచి పోషిస్తూ అదే వ్యక్తిత్వ వికాసం అని అనుకుంటున్నారు. అవునా? చూడు, తీసుకొని వచ్చి ఆ దేవుడి కథలు వీడు మానడయ్యా, ముక్తి మార్గాన్ని గురించి వాడు ప్రయత్నించడమే కాదు, చుట్టూ ఉన్న వాళ్ళకి అందరికీ బోధిస్తూ ఉన్నాడు. అవునా? మేము చెప్పే మాట వినట్లేదు, మాకు శక్యం కావట్లేదు, మాతో పాటు అవునా నీ కొడుకు మా గురుకులంలో ఉన్న వాళ్ళందరినీ చెడగొట్టి చెడు మార్గంలో దేవుడి వైపు మళ్ళిస్తున్నాడు. మోక్ష మార్గం వైపు మళ్ళిస్తున్నాడు. అవునా? దానికే ఈ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ప్రహ్లాదుని కూడా తిడతారు. అప్పుడెప్పుడు ఆయన అబ్దుల్ కలాం గారు చనిపోయినప్పుడు కరెక్ట్గా అదే సమయంలో ఒక ఉగ్రవాదిని ఉరి తీశారు ముంబైలో. ఆ ఉగ్రవాది దగ్గరికి వెళ్ళారు ముస్లిమ్స్ అందరూ, 15,000 మంది వెళ్ళారు అని. అదే అబ్దుల్ కలాం గారే సమాధి చేస్తూ ఉంటే ప్రధానమంత్రితో సహా ఉత్తర దేశంలో, దక్షిణ దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ వెళ్ళారు, కానీ ముస్లిమ్స్లు ఎవడు రాలా, వాళ్ళ కుటుంబం వాళ్ళు తప్ప. ఎందుకు? ఆయన వెలివేసేసామండి అని. ఆయన అన్ని ఒట్టి బ్రాహ్మణ లక్షణాలు సంపాదించుకున్నాడు, దుర్మార్గుడు అయిపోయాడు. అస్సలు మొట్టమొదట ఎవడైతే మాంసాహారం తినడో అసలు వాడు ముస్లిమే కాదు. వేలేశారు కాబట్టి మేము వెళ్ళమండి అక్కడికి అని అన్నారు. ఎవడు మంచోడు, ఎవడు చెడ్డోడు? ఎవడి వర్గాన్ని వాడు పొగుడుకుంటాడు. ఇది తెలిసి మభ్య పెడితే ఒక ఎత్తు, అవునా? అదే నిజం అని అనుకుంటే వాడు ఎప్పుడు బయటపడేది. అదే కరెక్ట్ అని అనుకుంటే వాడికి నిజం తెలిసేది ఇప్పుడు. ఇంకా వీళ్ళు కూడా అలాగే తయారయ్యారు. చొక్కరపు రక్కసి కులమున వెక్కురు జన్మించినాడు, విష్ణుని ఎందన్ నిక్కపు మక్కువ విడువడు, ఎక్కడి సుతుగంటి రాక్షసేశ్వర విర్విన్. వాళ్ళు అంటున్నారు, అయ్యా ఓ రాక్షసరాజా, చొక్కపు రక్కసి కులమున వెక్కురు జన్మించినాడు, చక్కటి రాక్షస వంశంలో చెడబుట్టాడయ్యా ఎర్రోడు. ఈ వెర్రోడు చెడబుట్టాడయ్యా.
విష్ణుని యందు నిక్కపు మక్కువ విడువడు. ఎవరు ఏం చేసినా ఆ విష్ణువు యందు మనసు మాత్రం వీడు వెనక్కి తీయడయ్యా. ఎక్కడి సుదుగంటి రాక్షసేశ్వర వెర్రిన్ పొయ్యి 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 ఈ వెర్రోడ కన్నావేంటయ్యా నువ్వు? ఓ రాక్షసేశ్వర పోయి పోయి వెర్రోండి కన్నావయ్యా కదా, తెలివిలోనే కన్నావు కదా. థింక్. అవునా అవునా? ప్రతి పార్టీ వాడు ఎక్స్పర్ట్ వాడిని తిడతాడు, ఎక్స్పర్ట్ వాడిని తిడతాడు. నిజంగా వివేకం కలిగిన వాడు వాళ్ళను వాడు పొగుడుకోవచ్చు. అవునా? చెడు వాళ్ళలో చెడు గుణాలని చూపించవచ్చు, కానీ మంచి వాళ్ళలో మంచి గుణాలని చెడు గుణాలుగా వర్ణించి చూపిస్తున్నాడు అంటే వాడు పాత్ర వేయాల్సిన వాడు. వాడు రాజైనా గురువైనా, అవునా, ఇంకొకడైనా నడి రోడ్లో పెట్టి కాల్చి పారేయాల్సిన వాడు వాడు. ఎందుకు అని అంటారు? ఎవడి ఇష్టం వాడదండి, ఎవడి జీవితం వాడండి. అందరినీ పుట్టించిన వాడు ఒకడు ఉన్నాడు. అందరూ ఆత్మ ఔన్నత్యంతో ఆత్మజ్ఞానం కొరకు ప్రయత్నించాలి అనే భావంతోనే పుట్టించాడు. అర్థమైందా? ఎవడి స్వాతంత్రం వాడుకుంది. వాడు కన్నెర చేస్తే నువ్వు నీ కుటుంబం అంతా భస్మరాశులుగా మారిపోతారు. అవునా కాదా? అవునా కాదా? వాడు కన్నెర్ర చేయనంత వరకే ఈ బతుకులన్నీ కూడా. అవునా? అందుకనండి వాణి చంపేద్దాం అనుకున్నామండి. ఎవరిని? అందరినీ పుట్టించి బతికించి నడిపిస్తున్నాడే వాణ్ణి చంపేస్తే నేను కూడా అయిపోవచ్చునండి. అబ్బాబాబాబాబా, ఆహాహాహా. రామచంద్ర ప్రభు, ఏమి తెలివితేటలరా, ఏమి తెలివితేటలరా బాబు. అందుకే వాళ్ళని రాక్షసులు అనేది. అందుకే వాళ్ళని సామాన్యంగా చంపడు ఆయన, ఊరికే చంపడవు. అవునా? ఊరికే చంపడవు. దెబ్బగా చంపివేయబడ్డారు కొంతమంది కురుక్షేత్రంలో కూడా. కానీ దుర్యోధనుడు లాంటి వాళ్ళు ఉన్నారే, ఒక్క రోజులో ప్రాణాలు పోనివ్వలేదు. ఒక రోజులో ప్రాణాలు పోనివ్వలేదు. వాడు కొంచెం 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 సావాలి. వాడు బ్రతకూడదు, కానీ వాడు సావకూడదు తొందరగా. వాడు తొందరగా సావకూడదు. ఎందుకు? అందరికీ వాడు పెట్టిన బాధలు ఉన్నాయే, అవి వాడికి అర్థం కావాలి. అదే చేస్తాడు భగవంతుడు ఇక్కడ అని ఇట్లు గురుసుతుండు చెప్పిన కొడుకు వలన విరోధంబు వ్యవహారంబులు కర్ణరంధ్రంబుల ఖడ్గ ప్రహారంబులై సోకిన బిట్టు మిట్టుబడి పదాతంబైన భుజగంబు భంగి భవన ప్రేరితుండైన దవానలంబు చందమున దండ తాడితంబైన కంఠీరవంబు కైబడి భీషణ రోష రసావేశ జ్వాలమాన చిత్తుండును పుత్ర సంహారోద్యోగాయత్తుండును కంపమాన గాత్రుండును నరుణీకృత నేత్రుండునై కొడుకును రప్పించి సమ్మాన కృత్యంబ దప్పించి నిర్దయుండై యశని సంకాశ భాషణం కొనదలుచు. ఏమయ్యా ఆ విధంగా గురువుగారు కొడుకు వచ్చి చెప్పేటప్పటికే ఆ పుత్రుడు యొక్క వ్యతిరేక విధానాలన్నీ ఎలా అయ్యాయ్యా అంటే అతని శుభంలో ఎలాగా వినిపించాయి అంటే కత్తి తీసి పొడిచినట్టు అనిపించాయట, పొడిచినట్టు అనిపించాయట. హిరణ్యకశిపుడు ఒకసారి అదిరిపడ్డాడు, భయపడ్డాడు. ఇంకా ఏమంటాయిగా అంటే త్రాసుపాము తోక దొక్కితే బుస్సుమని పైకి లేచినట్టు వీడ కోపంతో రగిలిపోయాడట బడబాగ్నులాగా. అవునా? సింహం అట పడుకోంది, పెద్ద కర్ర తీసుకొని తల మీద కొడితే ఎలా ఎగసి పడుతుందో అలాగా భయంకరమైనటువంటి కోపావేశంతో పుత్రుని సంహరించడానికి సిద్ధమైపోయాడు. ఒళ్ళు పదురుతుందట. పదరడం అంటే భయంతో పదరడం కాదు, కోపంతో అదిరిపోతూ ఉంది. ఎర్రగా అయిపోయాయి కళ్ళు. అలాగే పిలిచాడు కొడుకుని. ఏమని? నాన్న ప్రహ్లాద అని పిలిచాడా? అవునా? ఇంత కోపంలో ఉన్నాడు ఎలా పిలుస్తాడు?
ఆ పిలుపుకే ఇంకెవరైనా ఎంతో చచ్చిపోయేవాళ్ళేమో. అలాగా పిలిచాడు. ఇక ఇక ప్రేమ లేదు, తాదాత్మ్యం లేదు, రాగం లేదు, అనురాగం లేదు, ఏమీ లేదు. భయంకరమైనటువంటి మాటలతో ప్రహ్లాదుని బెదిరించడం మొదలుపెట్టు. ఏమని బెదిరించాడండి? సూనున్ శాంతగుణ ప్రధాను అతి సంశుద్ధాంచత జ్ఞాను నజ్ఞానారణ్య కృషాను నంజరిపుడి సంభ్రాజమాన సదా శ్రీనారాయణ పాదపద్మ యుగళి చింతామృత స్వాదన దీను ధిక్కరణంబు చేసే పలికన్న దేవాహితుండుగ్రతం. దేవహితుండు, దేవతలకి చెడు చేసేవాడు. ఎవడు? రాక్షసుడు. దేవతలకు అహితుడు, ఉగ్రన్, ఉగ్ర రూపం దాల్చాడు. అలాగా పిలిచాడు. ఎవరిని? శాంతగుణ ప్రధానం సూనున్. అయ్యా కొడుకే, కానీ శాంతగుణ సూనున్ ప్రధానం. అన్ని మంచి గుణాలు ఒక్కసోట పోత పోస్తే ఏ విధంగా అయితే రూపం కనిపిస్తుందో అలాంటి వాడిని, అది సంశుద్ధాంచత జ్ఞానం, శుద్ధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడిని, అజ్ఞానారణ్య కృషాన్, అజ్ఞానం అనే అరణ్యాన్ని ఎప్పుడో తగలబెట్టేసిన వాడిని, మచ్చుక భూతత్వం పెట్టి చూసినా అజ్ఞానము అనేది లేదు. సంభ్రాజమానన్, ఇంకా ఎలాంటివయ్యా? సంభ్రాజమానన్, నమస్కరించడానికి అర్హుడైనటువంటి అలాంటి వాణి అంజలి కూడా సంభ్రాజమాన సదా శ్రీనారాయణ పాదపద్మ యుగళి చింతామృతాస్వాదం. నిత్యం నిరంతరం అత్యంత అనురక్తితో నారాయణ నామస్మరణ హృదయములో వదలకుండా ఉన్నటువంటి వాడు పరమ భక్తాగ్రేశ్వరుడిని. అవునా? దీను అయ్యా కలలో కూడా ఎలాంటి వాడికి బాధ కలిగించనటువంటి వాడు. ధిక్కరణంబు చేసి వలికం దేవాహితుండుగ్రత. ఒక్కసారి కసిలాగా పలికాడు. ఏమని? అస్మదీయంబునాదేశమునగాని రవి వెంట మెరు వెలసు అన్ని కాలముల యందు అనుకూలుడై గాని విద్వేషి అయి గాని వెరసు మత్ప్రాతాపనారణ మందీకృతాక్షి అయి విచ్చలవిడి అగ్ని వెలుగు వెరసు నదీక్షణంబురన్నాయాజ్ఞనుల్లంఘించి శమరుండు ప్రాణుల చంప వెరసు ఇంద్రుండౌదలన్నా మ్రోలనెత్త వెరసు నవర కిన్నెర గంధర్వయక్ష విహగ నాగ విద్యాధరావళి నాకు వెరసు నేల వెరవన్ పలువ నీవేది దిక్కు. మా అన్నంటే వాళ్ళ అమ్మ భయపడుతుంది, వాళ్ళ భార్య భయపడుతుంది. అట్టం వస్తే చిన్నాన్నను కూడా వేసేస్తా, మా అన్నను కూడా వేసేస్తా, మా తమ్ముడిని కూడా వేసేస్తా. అవునా? నా రాష్ట్రంలో, నా రాజ్యంలో నాకు ఎవడైనా ఎదురు తల ఎత్తాడరా అంటే లేపేస్తా అనేవాళ్ళు కూడా వాడిలో ఒక అంశాంశలే. అంశాంశలే. కానీ వీడు ఏమంటున్నాడు చూడండి, అస్మదీయంబగు నా దేశమున గాని మిక్కిలి రవి వెంట మెరయు వెరసు. నా దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి భూమి మీద ఈ లోకాలలో ఆ సూర్యుడు కూడా తాపం సూచించడానికి భయపడతాడట. ఎవరు? సూర్యుడు. నిజం అబద్ధమా? నిజమే. దేవుడు దితిపుత్రుడు కదా, అతిథిపుత్రుడు. దేవతలు అంటే దేవతలందరినీ బెదిరించి పారేస్తానని ఎదురుగానే నిలబడరు. ఒక్కొక్కడు చెప్తున్నాడు చూడండి. అంతేకాదు అన్ని కాలములందు అనుకూలుడై గాని విద్వేషి అయి గాని గాలి వీవరుడు. ఆ గాలిదేవుడు ఉన్నాడే, ఆయనకి ఇష్టం వచ్చినట్టు గాలి ఇక్కడ ప్రసరించడానికి అవకాశం లేదు. ఎప్పుడో నాకు అనుకూలంగా గాలి వీచాల్సిందే, లేకపోతే గాలిదేవుడినే కనిపిస్తా. నిజంగానే మత్ ప్రధానల మందీకృతాక్షి అయి విచ్చలవిడిన అగ్ని వెరగు వెరసు. అగ్ని ఉన్నాడే, నువ్వు ఎంత మంట పెట్టినా నా ఎదురుగా వచ్చేటప్పటికే
అగ్ని కూడా ఆయన ప్రతాపం చూపించడానికి అవకాశం లేదు, నాకు భయపడిపోతాడు. అగ్నిదేవుడు కూడా భయపడిపోతాడు. అదే తీక్షణమైన నాయాజ్ఞను ఉల్లంఘించి శమనుండు ప్రాణాల చంపగలదు. ఆ యముడున్నాడే, ఈయనకు భయపడి ఈయనకు సంబంధించిన వాళ్ళందరినీ చంపడానికి కూడా భయపడిపోతాడు. దిక్పాలకులందరూ కూడా నా అదుపు ఆజ్ఞలలో ఉంటారు. అవునా? ఇంద్రుడు దౌరల నా మ్రోలను ఎత్తవెరచు. ఆ ఇంద్రుడు ఉన్నాడే, నా ఎదురుగా వచ్చే తల కూడా ఎత్తలేడు. తల కూడా ఎత్తలేడు, సమోసుకొని నిలబడతావు నా ఎదురుగా. నవర కిన్నెర గంధర్వైక్ష విహగా నాగ విద్యాధరావళి నాకు వెరసు. అయ్యా ఇంతే కదయ్యా, ఇక సర్వలోకాలలో వాళ్ళు ఉన్నారే, ఎవరు? దేవతలు, కిన్నెరులు, గంధర్వులు, యక్షులు, విహగులు, పక్షులు, వీళ్ళన్నీ కూడా అంటే పక్షులు అంటే గరుత్మంతులు మొదలైనటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా నాకు భయపడిపోతారు. ఏల వెరవవురా పలకవేది, నాకు భయపడవు. అవునా? అంటున్నాడు ఈ నిజంగా ఇంత పోతుగాడైతే ఆ బచ్చాగాడు బెదిరించచ్చుగా. అవునా? ఇది నీ సొంతం కాదు, ఎవడో అరువు ఇచ్చిన శక్తిని పట్టుకొని నువ్వేదో విర్రవీగుతున్నావు. ఎన్ని రోజులు రాని ఎట్టొచ్చి 5 ఏళ్లలో ఎలక్షన్ రాదా, అప్పుడు నీ కథ చూడమా. అక్కడ అవకాశాలు లేవు, వాళ్ళందరూ భయపడుతున్నారు. కానీ వీడి చావు కోసం వాళ్ళు ఎట్లా దింపేసేదా అని భూలోకంలోనూ ఒక నయం. అవునా? పదవి నుండి తీసేస్తారు, కానీ వాళ్ళు పదవులు కాదు, దేహం నుండి లేపాడు పారేస్తారు. వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు పాపం. ఏంటి దేవతలు అందరూ కూడా వాళ్ళ వెనకలు ఏం చేస్తున్నారు వీడికి తెలుసా? ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆల్రెడీ వెళ్ళిపోయారు బ్రహ్మదేవుడి దగ్గర, విష్ణుదేవుడి దగ్గర, శివుడి దేవుడు అందరూ కలిసి వాళ్ళ ప్లాన్ వేసేసుకోమన్నారు. సెంట్రల్ ప్రణాళిక సంఘం, అవునా? యూనివర్సల్ ప్రణాళిక సంఘం వీడి కోసం స్పాట్ పెట్టేస్తున్నారు. ఈ అదవ కథ అర్థం కాదా, అందుకే రాక్షసుడు అన్నారు. చివరి నిమిషం దాకా కూడా అహంకారాన్ని వదలడండి. అవునా? ఎంత అజ్ఞానం అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా నేనే గెలుస్తాను, అందరూ ఓడిపోతున్నావురా, ఓడిపోయావురా అని చెప్పినా నేనే గెలుస్తాను అని అనుకునేవాడు ఎవడైతే ఉన్నాడో పెట్టాను కదా ఇక్కడ. అయ్యా అది కాదు, అసలు అన్ని రకాల అవధులు దాటిపోయింది వీడి అజ్ఞానం. వాళ్ళందరూ నాకు భయపడతారే, నువ్వేంట్రా బచ్చాగాడివి, బెత్తలు లేవు, అవునా? నువ్వు నాకు భయపడవే. భక్తుడు ఎవడికి భయపడ్డాయా? మరి దేవతలు ఎందుకు భయపడుతున్నారు? పదవులలో ఉన్న వాళ్ళు భయపడతారయ్యా. పదవులు కోరుకున్న వాళ్ళు భయపడతారయ్యా. పదవి కాంక్ష లేని వాడు ఎవడొచ్చినా భయపడ్డాయ్యా. ముఖ్యంగా ఆత్మజ్ఞానం ఉన్నాడే, ప్రహ్లాదుడు ఏ స్థితిలో నిలబడి ఉన్నాడు? ఏ స్థితిలో నిలబడి ఉన్నాడు? ఆయన వచ్చి రక్షిస్తాడే అనుకుంటున్నాడా? ఆలోచన లేదు. అన్నిటికీ అతీతం నేను గుర్తు ఆయనకు ఉంది కదా. అందుకే ఇక్కడ ప్రజ్ఞావంతులు లోక పాలకులు శుభే ద్వేషలయ్యున మది ఆజ్ఞాభంగము చేయనోడుదురు రోషాభంగ దృష్టిన్ వివేక జ్ఞానాచ్యుతమై జగత్ ప్రియంబన్ కంపించు నీ విట్టిచో నాజ్ఞోల్లంఘన మెట్లు చేసేదివి సాహంకారతం దుర్మతి. వాళ్ళ నాన్న అంటున్నాడు, ఒరే దుష్టుడా, దుష్టబుద్ధి గలవాడా, నా సామర్థ్యాన్ని చూసి లోకపాలకులు, అవునా, సర్వ దేవతలు భయపడి పరిగెత్తుతారు. నేను కోపంతో ఒక్కసారి చూపు నేరుగా అవసరంలే, కను కొనడం నుంచి చూసినా వణికిపోతారు. అవునా? అలాంటి వాళ్ళందరూ సర్వలోకాల వాళ్ళు కూడా నీకు ఎంత అహంకారం రా, నేనంటే భయమే లేదు. అహంకారంతో నువ్వు మాట్లాడుతున్నావా? అహంకారంతో ఇతను భయపడకుండా ఉన్నాడా? నా మాట ధిక్కరిస్తున్నావే, నాకు భయపడట్లేదే, ఎంత అహంకారం రా నీకు? అవునా? ఎంత అహంకారం నీకు? కంఠక్షోభముగా కనొత్తిరి మహాగాఢంబుగా డింబవై
కుంఠుం చెప్పెద దుర్జయుండనుసు వైకుంఠుండ వీర వ్రతోత్కాంఠాబంధుడే నే నమరులం కంటిప్పదండింపగా కుంఠీభూతుడుగా కరావలిదే మద్ఘోరా మహావక్షోణికి. ఓ బాలుడా, అవునా, మహాగాఢంబు. అయ్యా, ఇదిగో నీ విష్ణువు ఎవరో అని అంటున్నావే, వాడిని రమ్మని చెప్పు నా ఎదురుగా. ధైర్యం ఉంటే నిజంగా విష్ణువు శక్తి కలిగిన వాడైతే, బలం కలిగిన వాడైతే నా ఎదురుగా రమ్మను. వరుస పెట్టి అందరినీ చంపేస్తా, దేవతలందరినీ కూడా. అసలు నేను ఆ దేవతలను జయించడానికి వెళితే, ఆ వైకుంఠానికి వెళితే పిరికోడై భయపడిపోయి ఎక్కడికో వెళ్ళి దాముకున్నాడు. ఎవరు? విష్ణువు. ఎవరు అంటున్నారు? హిరణ్యకశిపుడు అంటున్నాడు. వాడు ఎక్కడికో వెళ్ళి దాముకున్నాడు. వాడినా నువ్వు కొరిసేది? పిరికోడినా? ధైర్యం లేనున్నా? ఆచార్యోక్తముగాక బాలులకు మోక్షాసక్తిం పట్టించి నీ వాచారత్వము చూపి విష్ణున్ అహితున్ వర్ణించి మద్దైత్య వంశ ఆచారంబుల్ నీరు చేసిదివి మూఢాత్మను కులద్రోహివి నేను నీచున్ చంపుట మేలు చంపి కులమును నిర్దోషంబజేసేదన్. అదిగో ఆచార్యోక్తముగాక బాలులకు మోక్షాసక్తి పట్టించిదివి. మన గురువులు చెప్పింది నేర్చుకోకుండా నువ్వు వెళ్ళి పిల్లలకి మోక్షాన్ని గురించి బోధిస్తావా? నీ వాచారత్వం చూపి, నీ మాటకారితనాన్ని చూపి విష్ణువుని అహితున్ చెడువాణ్ణి వర్ణించి ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటూ మా దైత్య వంశాచారంలో నీకు చేస్తుంది. నా వంశ ఆచారాలనే మంట కలిపేశావు. కాబట్టి మూఢాత్మను, మూఢుడివి, కులద్రోహివి, నిన్ను నీచుడు అయినటువంటి నిన్ను చంపడమే మేలు. నిన్ను చంపి నా కులాన్ని రక్షిస్తా. ఏ కులం? అదే 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 స్థూలమై 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 ఎక్కడికెక్కడికో ఏమేమో అయిపోయింది. రాక్షస కులం. దేవకులమా, మానవ కులమా, రాక్షస కులమా? ఆ కులానందరినీ రక్షించుకుంటానయ్యా. దిక్కులు గెలిచిది నన్నియు దిక్కెవ్వడరోరి నీకు దేవేంద్రాదు దిక్కుల రాజులు వేరొక దిక్కెరుగంగ కొలుతొలితడే దిక్కని నన్ను. నేను అన్ని దిక్కులు జయించేశా, నీకెవడరా ఇంకా దిక్కు? దేవతలు, దేవేంద్రాది దేవతలను అందరినీ కూడా నేను జయించి చేతిలో పెట్టేసుకోవన్నా. అవునా? బలవంతుడనే జగముల బలముతో జనక వీరభావన మహాబలుల జయించిది యవని బలమున నాడెదవనాకు ప్రతివీరుడవై. బలవంతుడని జగముల బ్రహ్మాండంలోనే ఏ లోకానికి వెళ్ళినా అందరికంటే నేనే బలవంతుడిని. అవునా? బలములలో జనక వీరభావం మహాబలుల జయించేది. ఎదుగో నీ ఊరికే చెప్పట్లే, నీ రాష్ట్రాల్లో జయించేశా, అన్ని లోకాలను జయించేశా. యవ్వని బలమున నాడెదవనాకు ప్రతి వీరుడవై. నీకెవడరా బలవంక? నీ వైపు ఎవడరా వచ్చేది? వస్తాడు రమ్మని చెప్పు. నీకు ఎవడు సపోర్టు? మరి వెర్రోడా, ఇప్పుడు చెప్పాలి అని అంటే బచ్చగాడు ఇంతోడే కదా. నువ్వు నీ సైన్యం అంతా అయినా ఏమి చేయలేకపోతున్నారు ఈ పిల్లాడిని. పిల్లాడు నీకు బలం ఎవరు రావడం ఏంటి? మూర్ఖుడు కాకపోతే. అవునా కదా? ఆయన ఏ బలమో తెచ్చుకోవట్లే. అమ్మ అనట్లే, నాన్న అనట్లే, ఫ్రెండ్స్ అనట్లే. అవునా కదా? బచావ్ బచావ్, హెల్ప్ మీ అనట్లే, రక్షించండి అని ఎవరినాడు అట్లే. ఈయన చేసేసి అలసిపోయాడు. అతను చంపడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసి వీడే అలసిపోయి సొలసిపోయి భయానికి వెళ్ళాడు. నాకు సాగు వచ్చిందేమో, వీడి వల్ల నాకు సాగు వచ్చింది కదరా బాబు. వీడు భయపడ్డాడు. నీకెవర్రా తోడు, నీకెవర్రా బలం, నీకెవర్రా సపోర్ట్ వచ్చేది?
అయిన తండ్రికి మెల్లన వినయమ్మున కొడుకు ఇట్లని. అది గొప్ప వాళ్ళలో గొప్పతనం ఏంటి అంటే పరుషమైన మాటలు రావు, సత్యం తెలుసు. ఏమని? అందరికీ బలం అవునా? బలయుతులకు దుర్బలులకు బలము ఎవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వండు, ప్రాణులకును బలమెవ్వండట్టి విపుడు బలము అసురేంద్ర. ఓ రాక్షసరాజా, అసలు నీకు బలం అంటే తెలుసా? ఏమనుకుంటున్నావు? అడ్డం వచ్చిన కుక్కలు నక్కలు పందులు కోసుకొని తిని, అవునా, స్వరాభరణం చేసి ఒళ్ళు బలిసి నా అంత బలం లేని వాడని అనుకున్నావు నువ్వు అని అనట్లే. ఒళ్ళు బలిసినవాడు, కొవ్వు పట్టినవాడు నేనే బలవంతుడిని అని అనుకుంటాడు అని అంటారు కదా. ఏం కొవ్వు పట్టిందా అంటే కొవ్వు పెరిగినప్పుడు అజ్ఞానం అంతా వస్తుంది అని. కానీ వీటి తినేటివన్నీ అవే కదా. కానీ ఇక్కడ ఈ అబ్బాయి ఏమన్నాడు? బలయుతులకు బలవంతులకు దుర్బలులకు బలం లేని వారికి కూడా బలము ఎవ్వడు? ఎవరయ్యా బలం? ఆత్మనా విందతే వీర్యం. విష్ణువు తన అంశని హిరణ్యకశిపుడి నుంచి విత్డ్రా చేసేస్తే ఏంటి వాడు బలం? అచ్చోసిన ఆంబోతైనా ఆత్మ వదిలిపోతే బలం ఏంటయ్యా? బలం ఎక్కడి నుంచి వస్తుంది? తింటే బలం వస్తుందండి. ఇంతలా ఉన్నవాడు బలవంతుడు అని అంటారా? ఇంత సన్నంగా ఉన్నవాడు బలం లేనివాడు అని అంటారా? బలం లోపల నుంచి వస్తుందయ్యా. ఆత్మ నిండా బలం ఉంది. కానీ ఎవరు దైవీ గుణాలు పెంచుకుంటున్నారో ఆ బలం ఇంక్రీజ్ అవుతుంది. బలం ఫ్లో పెరుగుతుంది కదా. ఎవరయ్యా అందరికీ బలం? నీకు నాకు బ్రహ్మాదులకు బలం ఎవ్వడు? నీకు నాకు బ్రహ్మాదులకు కూడా ఎవడు బలము? ప్రాణులకు బలం వెవ్వడట్టి విపుడు బలం అసురేంద్ర. సర్వ జీవరాశులకి ఎవడు బలాన్ని ఇస్తున్నాడో వాడేనయ్యా నా బలం. ఎవడరా నీ బలం? ఎవడరా నీ కోడు? ఎవడరా నీకు సపోర్ట్? అంతేకాదు, దిక్కులు కాలముతో నీ దిక్కున లేకుండా కలుగు దిక్కుల మొదలై దిక్కుగల లేని వారికి నా దిక్కెవ్వడు వాడు నాకు దిక్కు మహాత్మా. ఇంత అద్భుతంగా ఉంటుందో. ఆయన ఎవరో త్యాగరాజు ఏదో అన్నమాట. ఎవరయ్యా నీకు బలము అంటే, తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు. శ్రీరామ పాదమా నీ కృప చాలునే. ఆయన పాదం చాలయ్యా, ఆయన కూడా అవసరం లేదు అక్కడ. పాదాన్ని హృదయంలో పెట్టుకున్నా వాడిని ఎవడు ఏమీ చేయలేడయ్యా. ఏమీ చేయలేరయ్యా కదా. దిక్కులు కాలం లేకుండా కలుగు దిక్కు మొదలైన ఈ దిక్కులు కాలము ఇవి కూడా అవసరం లేకుండా వాటికి ఆ పక్క ఉన్నాడే ఒకడు. ఎవడు కాలం అంటే ముందున్న వాడు ఉన్నాడే. వాడి నుండి ఈ దిక్కులు వచ్చాయి, కాలం వచ్చింది. వాడే అందరికీ దిక్కు. వాడే నీకు నాకు కూడా దిక్కు. నీకు నాకు కూడా దిక్కు వాడే. ఓ నాన్నగారు ఏదో అడిగావే, వాడు ఏం అడుగుతున్నాడో ప్రహ్లాదుడికి అర్థమవుతుంది. ప్రహ్లాదుడు ఏం చెప్తున్నాడో వాడికి అర్థం కావట్లే కదా. ఒక్కోసారి అందుకే మహాత్ములు మాట్లాడుతుంటే ఎవడు పిచ్చికెత్తలు ఏదో అంత మాయ అంటారు, కాలం అంటారు, ఆత్మ అంటారు, ఏమర్థం అవుతుంది అంత. వాళ్ళు ఏదో వాళ్ళ భ్రమల్లో వాళ్ళు ఉంటారులే అండి. వాళ్ళ ఏది భక్తులు మత్తులో ఉంటారండి. జ్ఞానంలో ఏదో వాళ్ళ కన్ఫ్యూజన్లో ఉంటారులే అండి. ఆయన ఎవడు అంటాడు అర్థం కానాడు. మొన్న ఎవడు ఆంధ్రాలో
ఎక్స్ వ్యవసాయ శాఖ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఆయన పోలవరం గురించి ఏదో చెప్తున్నాడు. పోలవరం గురించి ఆ పోలవరం ఏంటో ఎక్కడో అసలు నాకే ఏమీ అర్థం కాలేదు అది. కాబట్టి అసలు ఆ ప్రాజెక్టే ఆడ తిక్కలోడు వాడు మొదలు పెట్టాడు, కానీ అసలు అది ఏం అర్థం కాని ప్రాజెక్ట్ అంటే భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంటున్నాడు. వీడికి బుద్ధి ఉందా లేదా? అట్లాంటి పరిమాణోడు ఆ పదవి ఎట్లా తీసుకొని వచ్చాడు? వాళ్ళ బాస్ ఇచ్చాడు అంతే, వీడు వెళ్తున్నాడు. ఎవడయ్యా పదవి తీసుకోవాలి? దాని గురించి కించితైన జ్ఞానం ఉండాలనే లేదా? ఇట్లాంటి యదవులంతా రాజ్యాన్ని పరిపాలించి చీ 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 నపుంసకల కంటే హీనం వాళ్ళ కింద మనం బతకడం. అవునా? అలాగే వీడు కూడా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు ఇంత పిల్లాడు ఏం మాట్లాడుతున్నాడు? ఇది కారణం ఏంటంటే వాడిది హృదయం లేదు, వాడికి బండరాయి ఉంది అక్కడ. వాడు ఒట్టి హృదయమే కాదు, తలకాయలో కూడా మట్టి ఉంది, తలలో కూడా మట్టి ఉంది. ఏమండి ముళ్ళోకాలే చేయించాడు. పవర్ వస్తే అందరూ కూడా చేయిస్తారు, అందరూ మనగాళ్లే. అవునా? పవర్లోకి వస్తే ప్రతి ఒక్కడు మనగాడే. ఏంటి వాడి దాకా ఎవడు రాలే, పోలీసులు అందరూ ఉంటారు, అడ్డుకుంటాడు, చేస్తాడు అని. వీడు కూడా అధికారం మనం బతుకుతున్నాడు, కానీ లేకపోతే ఏంటండి? కాళారూపమల్గన విశేషణంబులు గుణాశ్రయంబుడై విభుడు సత్వరేంద్రియ సహజ ప్రభావాత్ముడై వినోదంబున నఖిల జగమ కల్పించు రక్షించు ఖండించు నవ్యయండన్ని రూపములందున తడగలడు. చిత్తంబు సోమగా చేయుము మార్గంబు దప్పి వర్తించు. చిత్తంబు కంటే వైరులెవ్వరు, చిత్తంబు వైరిగాక చిత్తమును నీకు వశము చేయువయ్యా. మదయుత అసుర భావంబు మానవయ్యా అయ్యా నీ మ్రోల మేలాడరయ్యా జనులు. అబ్బా ఏం అద్భుతమైనటువంటి చెప్తున్నారు. నువ్వు కొంతమంది జనుల్ని వేసుకొని నీకు ఇష్టమైన వాళ్ళని వాళ్ళు ఏం చెప్తే అదే నిజం అనుకుంటున్నావు. నువ్వు నీ శ్రేయస్సు కోరేవాళ్ళు, నిన్ను మంచి కోరేవాళ్ళు నీ చుట్టూ లేరు తండ్రి. నీకు ఇచ్చకాలు పలికే వాళ్ళు నీ చుట్టూ ఉన్నారు. ఎవరున్నారు? వేల సంవత్సరాలుగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్న తండ్రి గారికి త్రిలోకాధిపతి తండ్రి గారికి అంటున్నారు ఏమని? దుష్టులను చుట్టూ పెట్టుకున్నావయ్యా. ఏ నాయకుడు పతనమయ్యాడు అన్న వాడు చుట్టూ ఉన్న వాళ్ళ ప్రభావము అని. అవునా కదా? అయ్యో డబ్బులు పిల్లలు ఉంటున్నాడు. నీకు పలికే వాళ్ళని చుట్టూ పెట్టుకున్నావు, నీకు శ్రేయస్సు కోరిక వాళ్ళని పెట్టుకున్నా లేదు. చూడండి, అక్కడ రావణాసురుడు నాశనం అయ్యాడన్నా, ఇక ఎవడో దుర్యోధనుడు నాశనం అయ్యాడన్నా, ఈ లోకంలో ఏ రాజు పతనం అయ్యాడు అన్నా పనికిమాలలో చుట్టూ పెట్టుకోవడమే. ఇప్పుడు కాల రూపంబులు క్రమ విశేషంబులు, అవునా? నలగు గుణాశ్రయంబుడై విభుడు ఆయన ఉన్నాడు. కాలానికి దేశానికి గుణాలకు ఆశ్రయుడై, అవునా? తనకి ఆశ్రయుడై ఉన్నాడు అంటే మాయకు ఆశ్రయుడై ఉన్నాడు. అవునా? విభుడు ఆయనే అందరికీ ప్రభు. సత్వబల ఇంద్రియ సహజ ప్రభావాత్ముడై వినోదంబుర ఆయనకు అన్ని రకాల జీవరాశులను సృజించే శక్తి, నడిపే శక్తి, ప్రపంచాన్ని కూడా సృజించి నడిపే శక్తి ఆయన కలిగి ఉన్నాడు. ఆయనే జస్ట్ ఆట కోసం సకల జగాలని సృజించాడు. బ్రహ్మాండాలు జగత్ విశ్వం అంటారు. ఈ విశ్వాన్ని అంతటినే ఆయనకు ఆటలాగా కల్పించు, రక్షించు, ఖండించు, సృష్టి స్థితి లయాలు చేస్తాడు. అవ్యయుడు ఆయన, అవ్యయుడు. అన్ని రూపాలందు నతడగలడు. ఎక్కడున్నాడయ్యా? అంతలోనూ ఉన్నాడు. చిత్తంబు సమముగా చేయుము. నీ మనసు ముందు నిలబెట్టుకోవయ్యా. ఎక్కడ హిరణ్యకశిపుడు? వయసులో తేడానా, తేడానా, బలంలో తేడా? ఓ నానా, నువ్వు మనసుని స్థిరపరచుకోవయ్యా.
మార్గము తప్పి వర్తించు చిత్తంబు కంటే, అవునా, గతి తప్పి అంటే నిగ్రహంలో వశములో లేని చిత్తం ఉందే మనస్సు, దానికంటే వైరులు ఎవరు అయ్యా? మనిషికి శత్రువు ఎవరయ్యా? నిగ్రహంలో లేని మనస్సే. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయు. శత్రువైనా మిత్రువైనా, పతనానికైనా ఉద్ధరణకైనా, బంధానికైనా ముక్తికైనా మనస్సే కారణం. ఎంత అద్భుతంగా బోధిస్తున్నాడు చూడు. వాళ్ళ నాన్నగారు ఏమంటున్నాడు, ఎక్కడ మాట్లాడుతున్నాడు? సకల లోకాల్లో నాకు భయపడిపోతాడు, పెద్దవాడు నీకు రా, నీకెవడరా దిక్కు అని అంటాడు. అసలు కొడుకుని మాట్లాడాల్సిన మాటలేనా? అంత వయసులో ఉన్నవాడు ఇంత వయసులో ఉన్నవాడిని మాట్లాడాల్సిన మాటలేనా? ఎంత మెచ్యూరిటీతో మాట్లాడుతున్నాడు చూడు. నాన్న, శత్రువైనా మిత్రువైనా మనస్సే. నిగ్రహంలో లేదు మనస్సే శత్రువయ్యా. చిత్తము నీకు వశము చేయవయ్యా. మొట్టమొదటి మనసును వశం చేసుకోవయ్యా. మదయుత అసుర భావంబు మానవయ్యా. ఏమి తినలేండి మజ్జిగ ఔన్నత్యం చూడండి. మదయుత అసురభావంబు మానవయ్యా. మదంతో కూడిన రాక్షస భావాలను వదలవయ్యా. కొట్టాడు, తిట్టగానే తిట్టేశాడు, కొట్టగానే కొట్టేశాడు. అవునా? నిజంగా బుద్ధున్నోడైతే ఈ హిరణ్యకశిపుడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి. అయ్యా మళ్ళీ అంటున్నాడు, అవునా, నీకు మేలాడరయ్యా జనులు. ఓ నాన్న, నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీకు మేలు చెయ్యరయ్యా.
లోకములన్నీ గడియలోన జయించిన వాడవింద్రియానేకము చిత్తము గెలువనేరవు నిన్ను నిబద్ధం చేయు నీ భీకర శత్రువులారువర ప్రభిన్నులం చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వరా. ఓ తండ్రి, ఓ రాక్షసరాజా, ఇదిగో లోకములోన అన్ని గడియలోన జయించిన వాడవు. ఈ లోకంలో ఒక్క నిమిషంలో అన్ని జయించేశావు, అవునా? ఇంద్రియానేకము చిత్తము తోడ గెలవనేరవు. నీ ఇంద్రియ సమూహం ఉంది చిత్తంతో సహా, వాటిని గెలవాలి అనే ఆలోచన రాలేదు నీకు. నిన్ను నిబద్ధం చేయు నీ భీకర శత్రువులు, నిన్ను బంధించి అంటే జ్ఞానంలోకి వెళ్ళనివ్వకుండా పతనం చేస్తూ ఉన్నటువంటి నీ శత్రువులు కొంతమంది ఉన్నారు, 6 మంది. నిన్ను నిబద్ధం చేయు, నిన్ను బంధించి ఉన్నారు వాళ్ళు. నీ భీకర శత్రువులు ప్రభిన్నులం చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వర. నువ్వు వాళ్ళన కానీ నిగ్రహించగలిగేటట్లయితే మొత్తం నీకు జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. ఎవరిని? ఈ 6 మంది, కామక్రోధ లోభ మోహ మద మత్సరాలు అనేటువంటివి ఉన్నాయే శత్రువులు, వీళ్ళే. వాళ్ళన కానీ నువ్వు నిగ్రహిస్తే మొత్తం నీ జీవితం అంతా నీకు అర్థమవుతుంది. కానీ వాళ్ళు నిన్ను జయించున్నారు, వాళ్ళ చేతుల్లో నువ్వు ఉన్నావు. అందుకే నీకు సత్యాసత్యాలు తెలియట్లేదు. ఎవరు పరివర్తన చెందినవాడు? అవును, దానికే మనవాళ్ళు ముందే అంది, వినదగుని ఎవ్వరు చెప్పినా అని. చిన్న పెద్ద కాదయ్యా, సత్యం ఎవరు మాట్లాడుతున్నారో ముందు వాళ్ళ మాటలు వినవయ్యా, వినండయ్యా కదా. పాలింపుము చేముషను ఉమ్మాలింపుము కర్మబంధముల సమదృష్టించాలింపుము సంసారము గీలింపుము హృదయము నందు కేశవభక్తిన్. నాన్న, అసలు నువ్వేదో జయించాను అనుభవిస్తున్నాను అని అనుకుంటున్నావు, నువ్వు భ్రమలో ఉన్నావయ్యా, అవునా? జయించాల్సింది ఎవరిని, అనుభవించాల్సింది ఏంటి? నేను చెప్తా విను, అవునా? నీ బుద్ధిలో మాలిన్యాన్ని దూరం చేయి. వాళ్ళు శత్రువులు, నీ అజ్ఞానమే నీకు శత్రువు. కర్మ బంధాలని, కోరికలు ఉన్నాయే వాటిని జయించు, అవునా? ఇంకా సంసార బంధం ఉందే, జనన మరణాలు అహంకారం వలన కలుగుతుంది, ఇది దాన్ని జయించు, అవునా? అప్పుడు గీలింపు హృదయమన దేశభక్తి. అయ్యా ఇదిగో మనస్సులో విష్ణువు యందు భక్తిని నిలబెట్టుకో, అప్పుడు అన్నీ అనుకూలమయ్యాయి, అవునా? అది లేకుండా నువ్వు శత్రువులను పెంపొందింపజేస్తూ పాపులారా మా సంఘంలోకి రండి, పాపులారా మా సంఘంలోకి రండి అన్నోడు వచ్చినోడు వాళ్ళ బాసు అందరూ దుర్మార్గులైనా కాదా? అవునా కాదా? పాపులందరినీ సంఘంలో చేర్చుకునేవాడు పుణ్యాత్ముడు ఎట్టవుతాడయ్యా? అవునా? పాత కొండ, కొత్త కొండ, ఓటి కొండ, పగిలిపోయిన కొండ, అవునా? అరే రండి, దానికే అన్నారు, పాపలలో మహాపాపి అయినా భగవంతుడిని ఆశ్రయించి సన్మార్గంలోకి వెళితే తరిస్తాడండి అన్నారు. భగవంతుడిని ఆశ్రయించినంతవరకు తప్పులు చేశావు, దైవాన్ని ఆశ్రయించిన తర్వాత ఇక తప్పుల్ని వదలు. ఇది బాగుపడే విధానం. అంతేగాని పాపులందరినీ ఒక రాజకీయ దురుద్దేశమే, అవునా? వేరే ఏమీ లేదు ఇక్కడ. మాకు బలం పెరిగితే ఓట్లు పెరుగుతాయి, అవునా? మంది గెలుస్తారు, అధికారం వస్తుంది, అంతకంటే వేరే ఏం ఉండదు అక్కడ. సో కాబట్టి ఎవడయ్యా శ్రేష్ఠుడు, ఎవడయ్యా దేవుడు? మంచికి ఆధారమైన వాడు, మంచి చేత గెలవబడేవాడు. చెడుకు మంచికి కూడా ఆధారమే కానీ చెడు మార్గంలో వెళితే ఆయన్ని చేరుకోలేరు, మంచి మార్గంలో వెళితేనే ఆయన్ని చేరుకోవడానికి అవకాశం. సద్గుణాలు వచ్చినప్పుడు దృష్టి వెనక్కి తిరిగి పరమాత్మను చేరుకుంటుంది, దుర్గుణాలు వచ్చినప్పుడు బహిర్ముఖమై నీ పట్టు నుండి వదిలిపోయి నిన్నే నాశనం చేస్తుంది నువ్వు చేసిన చెడు. చెప్పకనే
వెనక చెప్తూ ఉన్నాడు అని పరమ భాగవత శేఖరునకు దోషాచర శేఖరుండు ఇట్లనియే. పరమ భాగవత శేఖరునకు అర్థమైందా? దోష ఆచర శేఖరుడు ఉత్తమైన వాడు, దోష ఆచర దోషాలను ఆచరించేవాడిలో శ్రేష్ఠుడైన వాడు ఎవరు? దేశాచరణలో ఉత్తముడైన వాడు ఈయన భాగవత భక్తుడు. ఆయన చూసి ఇలాగా అంటున్నాడు, ఏమని? చంపిన జచ్చదననుచును గంపింపకయోరి పలువ కఠినోక్తులను గుంపించదు చావున కందెంపరి వైవదరువా అని తెరుగునగుమతి. ఆయన అంటున్నాడు, ఎవరు? నిశాచర చక్రవర్తి హిరణ్యకశిపుడు ఉన్నాడు. చంపిన చచ్చదవననుచును, ఓ చెడబుద్ధి గలవాడా, చంపుతానంటే అవునా? చంపుతానని వస్తే చస్తాను అనే భయం కూడా కనిపించట్లేదు నీళ్ళు. కంపింపకయోరి పలువ, భయపడట్లే. కఠినోక్తులను గుంపించాడు, నేను తిడుతూ ఉన్నా, నువ్వు లెక్క చేయట్లేదు, అతిక్రమిస్తూ ఉన్నావు, పడించుకోవట్లేదు, అవునా? తెంపరివై వదరు వారి తెరకున గుమతి, ఓ చెడు బుద్ధి కలిగినటువంటి వాడా, అవునా? ఏమిటి నువ్వు పనికిరాని మాటలన్నీ మాట్లాడుతున్నావు? ఎవరు పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు? ఎవరు పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు? నేను అంటున్నాడు, పనికిమాల మాట్లాడినని మాట్లాడుతున్నావు. ఎవరు? హిరణ్యకశిపుడు అంటున్నాడు, నా తోడన్ ప్రతిభాషలాడు జగన్నాథుండు నాకంటని భూతశ్రేణికి రాజులేడొకడు సంపూర్ణ ప్రభావుండు మద్భ్రాంతం చంపిన మున్నునే వెదకినన్ బల్మారు నారాయణ ఏత విశ్వములోన లేడు మరి వాడెంటుండు రాదుర్మతి. నా తోడ ప్రతిభాషలాడాడు, ఓయ్ నాకు ఎదురు మాట్లాడుతున్నావు? జగన్నాథుండు నాకంటే నీ భూతశ్రేణికి రాజు లేడొకడు, నేనే జగన్నాథుణ్ణి, అవునా? వాడెవడో అప్పుడు కృష్ణుడు అనమాట, పౌండ్రక వాసుదేవుడు అని ఒకడు వచ్చాడట. పౌండ్రక వాసుదేవుడు అని, నేనే వాసుదేవుడిని, వాడు డూప్లికేటు అని. కృష్ణుడిని డూప్లికేట్, నేను ఒరిజినల్ అని వచ్చాడు. వీడేం చేశాడు తెలుసా? చెక్కతో ఒక గరుడు బొమ్మ తయారు చేయించుకున్నాడు, ఒక చక్రం శంఖం తయారు చేయించుకున్నాడు, అవునా? ఓ కృష్ణుడి అదే నెమలికి కూడా తయారు చేసుకోవాడు, పెట్టుకున్న మీద ఎక్కొస్తే ఇదిగో నేనే గరుడు వాహనుడిని, నేనే వాసుదేవుడిని, నేనే ఒరిజినల్, వాడు డూప్లికేటు, వాడిని వదిలేయండి, అందరూ నా వైపుకి వచ్చేయండి. ఏం చేయాలి? సుదినం సేమ్ చూసి ఇట్లా అన్నాడు కృష్ణుడు. వాడి తలకాయ ఎగిరి ఎక్కడో పడిపోయింది. అప్పటికి కూడా వాళ్ళు అంటున్నారు, డూప్లికేట్ వాసుదేవుడు వచ్చి ఒరిజినల్ వాసుదేవుడిని చంపేశాడు. అవునా? మనకు వింటూ ఉంటాం కదా, అవునా? ఏది? ధర్మాత్ముడైన మా అన్నను ఓడించారు వీళ్ళందరూ, అవునా? ధర్మాత్ముడైన మా అన్నను నీచులు నికృష్టులు దుర్మార్గులు వీళ్ళు ఓడించారు అని అంటున్నారా లేదా? ఏమయ్యా విచిత్రం ఏంటంటే, అజ్ఞానంలో కూరుకుపోయిన వాడికి కళ్ళలో నుండి కూడా జ్ఞానం రాదు, బయటికి రాదు. అదే అంటున్నారు, భూతశ్రేణికి రాజు లేడొకడు సంపూర్ణ ప్రభావండు మద్భ్రాంతం చంపిన మున్నునే వెదకనన్. ఇదిగో నువ్వు అంటున్నావు నాకంటే ఎవరో గొప్పవాడు ఉన్నాడో, హరి ఉన్నాడో, గిరి ఉన్నాడో, వాడున్నాడు, వీడున్నాడు అని. ఒరే మూర్ఖుడా, పిల్లోడా, నీకు తెలియదురా, నేను వెతికి అందరినీ చంపేశాను, అవునా? సర్వలోకాలు వెతికాను, నీ హరి ఉంటే నా ఎదురుగా రాడా? వాళ్ళు లేడు, ఎక్కడో భయపడి పారిపోయాడు, లేదా ఎక్కడో చచ్చిపోయాడు, నాకంటే గొప్పోడు అసలు ఎక్కడా లేడు. ఓ దుష్టబాలుడా, లేనివాడిని ఉన్నాడని నమ్ముకుంటున్నావు నువ్వు. లేనివాడిని ఈ మధ్య కొన్ని సంఘాలు వచ్చాయి కదా, అంటే కొన్ని రాజకీయ పార్టీలే పెంచి పోషించుకుంటున్నాయి. ఎందుకంటే ఏ విధంగా అయినా సరే హిందూ మతాన్ని దెబ్బకొట్టాలి, అవునా? హైందవత్వాన్ని దెబ్బకొట్టాలి, భారతీయ సంస్కృతిని నాశనం చేయాలి అని ఈ పనికిమాలిన వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి హిందూ మతం మీద పడి తిట్టించడం, హిందూ దేవతల్ని
ప్రయత్నించడం, కావాలని వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇస్తాము అని మొదట, తర్వాత పదవులు ఇస్తాము, అధికారాలు ఇస్తాము, ఏదో ఒక విధంగా హిందూ మతాన్ని నాశనం చేయండి. ఎక్కడ ఈ ఎదో దగ్గర నుంచో వచ్చాయి అట్లన్నీ. ఎవరి దగ్గర నుంచి? ఈ హిరణ్యకశిపుడి దగ్గర నుంచో వచ్చాయి. రాక్షస జాతే ఆ విధంగా మాట్లాడుతూ ఉంటుంది అని. ఏతత్తు విశ్వములోన లేడు నారాయణుడు, పల్మారు వెతికి తిన్. అవునా? నేను అనేక సార్లు వెతికా, కనిపిస్తాడేమో చంపేద్దామని. మరి వాడేందుండురా దుర్మది? నారాయణ నారాయణ అంటున్నావు, ఎక్కడున్నాడు నీ నారాయణుడు? కదా, దారిలోకి వచ్చాడు. అవునా? దారిలోకి వచ్చేసాడు, లైన్లోకి వచ్చేసాడు. వాడే నెక్స్ట్. అవునా? నెక్స్ట్ వాడే. అవునా? ఎక్కడ గలడు ఏ క్రియననే చక్కటి వర్తించు నెట్టి జాడన్ వచ్చున్ జక్కడును నిన్ను విష్ణుని పెక్కులు ప్రేయలేదవో వాని భృత్యన్ పగదిన్. అదిగో ఎక్కడున్నాడు నీ హరి, ఏ విధంగా ఉంటాడు వాడు, ఏ ప్రదేశంలో ఉంటాడు, ఏ మార్గం నుండి వస్తాడు? అవునా? నీ విష్ణువుని చూపించు, రూపమాప్త లేకుండా చేసేస్తా. ఒకవేళ వాడు ఉన్నవాడు నా సేవకుడే. అవునా? ఎందుకో అన్ని లోకాలు నా ఆధీనంలో ఉన్నాయి. ఏ లోకంలో ఎవడున్నా వాడు నా బానిసే, వాడు నా సేవకుడే. ఉంటే రమ్మని చెప్పు, లేపేస్తాను ఎదురుగానే అనిన హరి కింకరుండు శంకింపక. హరిభక్తుడు ఎవరు? శంకింపక, భయపడక, అనుమానం రాలేదు, భయపడలేదు. హర్ష పులకాంకుర సంకలిత విగ్రహుండై, ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంది ఆయన తలుసుకుంటూ ఉంటేనే, హరిని తలుసుకుంటే. ఆగ్రహంబు లేక హృదయమున హరిని తలంచి, హృదయంలో హరిని తలసి నమస్కరించి బాలవర్తనమున నర్తనంబు చేసినట్లని చిన్నపిల్లలాగానే అనుకుంటూ ఆనందిస్తూనే ఇలా అన్నాడు. ఏమని ఎక్కడున్నాడని అడిగాడు కదా. ఎక్కడున్నాడు దేవుడు? కలడు అంబోది గలండు గాలిన్ కలండాకాశంబునన్ గుంభినిన్ గలడు అగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ గలడు ఓంకారమునన్ త్రిమూర్తులన్ త్రిలింగ వ్యక్తులన్ అంతటన్ గలడు ఈశుండు కలడు తండ్రి వెతకంగగా నేల ఈయాయడ. ఎక్కడ అక్కడ అని ఎందుకంటావయ్యా? వెతికితే అన్ని చోట్ల కనిపిస్తాడు. ఉంటే చూపించరా, నువ్వు వెతుకు కనిపిస్తాడు అంటున్నాడు. అర్థమైందా? ఉన్నాడా లేడా దేవుడు? ఉన్నాడు. పాలలో వెన్న ఉందా లేదా? చూపించు అంటే నువ్వు దాన్ని పైకి తీయొచ్చు ప్రయత్నిస్తే. చూపించు అంటే ఎవడు చూపించడు. అవునా? కానీ నువ్వు ప్రయత్నిస్తే దొరుకుతుంది. ప్రయత్నిస్తే పాలను వేడి చేసి దాంట్లో తోడు వేసి ఆ తర్వాత మీగడ తీసి ఆ తర్వాత అప్పుడు బయటకు వస్తుంది. అంటే నువ్వు ప్రయత్నం చేయాలి. చూపించు అంటే అంతడా ఉన్నాడు దేవుడు. కలడు అంబోది, సముద్రాల్లో కలడు, గాలిలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, నీటిలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, దిశలలో ఉన్నాడు, పగలున్నాడు, రాత్రినున్నాడు. అవునా? చంద్ర సూర్యుల్లో ఉన్నాడు, ఓంకారంలో ఉన్నాడు, త్రిమూర్తులలో ఉన్నాడు. అంతటం గలడు ఈశ్వరుడు. తండ్రి వెతకంగగా నేల ఈ ఎడం, వెతికితే ఎక్కడ కనిపించడయ్యా? ఎందుగలడు అందులేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసిన అందందే గలడు దానవాగ్రణి వింటే. ఓ అప్ప, ఎంత చెప్పినా నువ్వు వినవప్ప. అవునా కదా? నువ్వు వినవు. ఎందుగలడు అందులేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు సర్వత్రం ఎందందు వెదక చూసిన, ఎక్కడెక్కడ నువ్వు వెదక చూస్తావో అందందే కలడు దానవాగ్రణి వింటే. తిట్టకూడదు కానీ నాకంటే పెద్దవాడివి, అసలు మీ అమ్మాయి ఎట్ట పెంచిందిరా నిన్ను
అన్నట్టుగా అనగా మీ అమ్మాయి ఎటవిచ్చిందా నిన్ను? నీ చిన్నప్పటి నుంచి కూడా వినే గుణం లేదా? అవునా? వినే గుణం లేదా? వింటే దానవాగుడు రాక్షస రాజా, నువ్వు మాట వింటే నీకు తెలుస్తుందయ్యా. హరి సర్వాకృత్యులంగలడు అనుచను బ్రహ్మాంతుడు భాషింప సత్వరుడై ఎందెన్ను లేడు లేడండని సుతుడు దైత్యుండు దర్శింప శ్రీ హరి నరసింహ ఆకృతి నుండి నచ్చుతుండు నానా జంగంబ స్థావర తర్కర్భంబులన్ అన్ని దేశముల రుద్దండ ప్రభావమన్ అని అన్నాడు ఆయన. అక్కడ అంటూనే ఎక్కడున్నాడు అంటే ప్రహ్లాదుడు చూపించాడు కదా ఎక్కడ ఈయన కావాలని అనుకుంటే నరసింహ ఆహారంలో వచ్చాడు ఆయన. నరసింహ ఆకారంలో వచ్చి ఈయన్ను లేపేశాడు కదా. ఎలా అండి అది ఏ విధంగా జరిగింది? అయి అవసరం పన దానవేంద్రుడు అడిగాడు, డింబక అరే పిల్లడా అంటే కదా, అరే బచ్చా అరే పిల్లడా సర్వస్థలముల నంభోరుహ నేత్రుండుననుచు మిగుల సంభ్రంభన బలిగడ వే స్తంభమ్మన చూపగలవే చక్రిన్ గిక్రిన్. అక్కడ కూడా సర్వస్థలముల అంబోరుహ నేత్రుడుండుననుచు మిగుల సంభ్రంభన బలగడవే. అందరూ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అందరిలో ఉన్నాడు అంటున్నావే, ఈ స్తంభమ్మన చూపగలవే చక్రిన్ గిక్రిన్. ఎంత లోపల కోపం మండిపోతుందో అవునా కాదా? గిక్రిన్ స్తంభంబన చూపనేవయు గుంభిని శరముద్రుంచకోల్పంగా రక్షారంభన వచ్చి హరి విశ్రంభంబన నడ్డుబడంగ శక్తుండగునే. ఈ స్తంభములో గాని నువ్వు గాని చూపలేకపోయావనుకో నీ తలకాయ ఇక్కడ ముక్కలు ముక్కలుగా పగలగొట్టేస్తా. అప్పుడైనా వస్తాడేమో చూద్దాం వాడుంటే. చూసావా? అప్పుడైనా వస్తాడేమో చూస్తే నిన్ను బతికించుకోవడానికి, నిన్ను అడ్డగించడానికి అని నా భక్తవత్సులని బటుండిట్లని ఆ విధంగా నరసింహ ఆయన హిరణ్యకశిపుడు అంటే భక్తవత్సలుని బటుండు. ఎవరయ్యా భగవంతుడు అంటే భక్తుల పాలిటి తండ్రి. భక్తులైంది అత్యంత ప్రేమ కలిగిన వాడు. ఇట్లా అన్నాడు, అంబోజాసునండాదింగా దృఢ పర్యతంబు విశ్వాత్ముండై సంభావంబన నుండు ప్రోల విపుల స్తంభంబనన్ ఉండడే స్తంభాంతర్గతుడయ్యు ఉండుటకనే సందేహంబు లేదు నిర్ధంభత్వంబన నేడుగానంబడన్ ప్రత్యక్ష స్వరూపంబుల. ప్రహ్లాదు అంటున్నాడు, అయ్యా గడ్డి పరక నుండి బ్రహ్మదేవుడు వరకు అంతటా అన్నింట్లో వ్యాపించున్నాడు ఆయన. ఈయనకి సందేహం లేదు. ఎందుకు అంటే నేర్చుకున్న జ్ఞానం కాదు, అది అనుభవ జ్ఞానం. ఎలా అండి? ఆత్మలో కూర్చో ఉన్నాడు, ఆత్మ లేదని ఎట్లా అనుకుంటాడు? ఆత్మయే అయి ఉన్నాడు, లేడని ఎట్లా అనుకుంటాడు? నేనే పరమాత్మ అంటే అహంకారం అవుతుందేమోనని కదా అనలేదు. అందరిలో ఉన్నవాడు పరమాత్మ, నేను కూడా ఆయనే, నాకంటే వేరుగా ఏమి లేడు కదా. స్తంభం అంటున్నావు, స్తంభం ఏంటయ్యా? అంతటా అన్నిట్లో గడ్డి పరకలో కూడా ఉన్నాడు, స్తంభంలో ఉండడా? కావాలంటే చూడు, ఆయన నిజరూపంలో నీకు కనిపిస్తాడు. ఆయన ఎలా ఉన్నాడు అలాగా నీకు కనిపిస్తాడు, చూడు నువ్వు. ఆయన విని కరాళించి గ్రద్దనలేసి గద్య డెగ్గనురికి ఎరబట్టిన ఖడ్గంబ పెరిగి హేళన మర్చి జడిపించు మహాభాగవత శిఖామణి అయిన ప్రహ్లాదుని ధిక్కరించు. పరిగెత్తుకుంటూ వచ్చాడు, లేచి పేడబొబ్బలు గర్జిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, పోస్తున్నాడు. ఏం ఘనలేశాడట, సింహాసనం దిగి ఆ వరలో ఉన్న కత్తి తీసి చేత పట్టుకున్నాడట. ఆ ప్రహ్లాదుడు వీధికి పరిగెత్తుకుంటూ వచ్చాడట. ఎవరన్నా ఇది భయపడిపోడు? అసలు హిరణ్యకశిపుడు ఆకారమే భయంకరం. అవునా కదా? ఈ పిల్లాడు ఇంత ఉన్న మోకాళ్ళ కాడు కూడా ఉన్నాడు. అవునా? భయపడిపడా? ఈ పిల్లాడు ఏం భయపడలేదు. ఈ పిల్లాడు
భయాన్ని కలిగించే కాలుడికే తాతయ్య ఉన్నాడు. అవునా? ఈయన చంపేవాడు లేడు. వినరాడింబక మూఢచిత్త గరిమన్ విష్ణుండు విశ్వాత్మకొండని భాషించదవైన ఇందుగలడే ఎంచొన్ మదోద్రేకి అయి ధనుజేంద్రుడు అరచేత వ్రేసెను మహోదగ్ర ప్రభా శుంభమున జన దృగ్భీషణంబులన్ హరిజన సంరంభమన్ స్తంభమన్. డింబక ఒక మూర్ఖుడా, ఒక పిల్లాడా, ఒక బాలుడా, వినరా. తెలుగు తక్కువతనంతో నువ్వేమేమో మాట్లాడుతున్నావు, నీకు షావుకు వచ్చినట్టుంది. ఎవరికి? షావుకు వచ్చినట్టుంది. ఎవరికి? అవునా? మద ఉద్రేకి అయి ధనుజేంద్రుడు అరచేత వేసన్ మహోదగ్ర ప్రభాశుంభంబునన్. సామాన్యంగా ఉండదు వాడు చెయ్యి. స్తంభాన్ని వేసాడు. కథతో కొట్టినట్టు చూపించారు కదా అక్కడ, కానీ ఇక్కడ చేత్తో కొట్టినట్టు చూపిస్తాం. జన దృగ్భీషణ దంభంబునన్ హరిజన స్వరంభంబనన్ స్తంభంబనన్. ఒక్కసారి ఆ భవనం అంతా ఊగిపోయిందట. వీడి చేతితో ఒక్క దెబ్బ కొడితేనే ఊగిపోయింది భవనం అంతా. స్తంభం పగిలిపోయింది. స్తంభం, రాతి స్తంభం మొక్కలైపోయింది. అందులో ఉండే హరి వచ్చాడు. బావురే, ఇది దాదాపు 100 లైన్లు ఉంది వచనం. ఆయన ఎలాగా వ్యక్తమయ్యాడా అని. నిజంగా రూపంగా కనిపిస్తే భయపడతాడు ఎవడైనా. ఎవడో అంటే లక్ష్మీదేవి కూడా భయపడింది. లక్ష్మీదేవి కూడా భయపడింది, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది దూరంగా. సర్వదేవతలు పరిగెత్తుకుంటూ వచ్చారు, అందరూ దూరంగానే నిలబడ్డారు. ఆ రూపం ఒక్కసారి భయంకరంగా, మనకన్నా తెలుగు సినిమాలో కొంచెమే చూపించారు, వాళ్ళ కన్నడలో అతి భయంకరంగా చూపించారు ఆ ఉగ్ర స్వరూపాన్ని కూడా. ఏమంటాయి అంటే మొత్తం వచనం అంతా చదివిస్తాయి, అది 1 గంట పడుతుంది. అంటే చదువుకుంటారు కదా. అంత భయంకరంగా ఒక్కసారి ఆ స్తంభంలో నుంచి ఎలా వచ్చిందంటే పెద్ద ప్రళయకాల అగ్ని విజృంభించినట్టు కనిపించిందట. ప్రళయకాల అగ్ని విజృంభించినట్లు కనిపించిందట. ఉరుములు, మెరుపులు, పెద్ద పెద్ద బాంబులు పగులుతాయి, అలాంటి శబ్దాలు దాంట్లో నుంచి వచ్చాయట. ఆ శబ్దాలకు చుట్టూ ఉన్న రాక్షసులు అందరూ చచ్చిపోయారు. శబ్దాలకే అంత భయంకరమైన శబ్దాలు అక్కడి నుంచి వచ్చాడు అని వచ్చాడట. ఆ కళ్ళలో నుండి సూర్యుళ్ళే పరిగెత్తుతున్నారా అన్నంత భయంకరమైన కాంతి కనిపిస్తుందట. ఆ పళ్ళలో నుంచి, నోటి నుండి, జూలు నుండి ఆ భయంకరమైనటువంటి రూపం బయటకు వచ్చింది. నరమూర్తి కాదు, కేవల హరిమూర్తియూ కాదు, మానవ ఆకారము గేసరి ఆకారమునున్నది, హరి మాయా విరసనము యథార్థము చూడగా. అయ్యా, హరి రూపము కాదు, నరరూపము కాదు, విష్ణు రూపము కాదు, ఇక్కడ మానవ రూపము కాదు, సింహరూపము కాదు, మానవాకారం, 2 కలిసింది. అవునా? అది అట్లాంటి రూపం ఎక్కడ ఎప్పుడు ఎవరు చూడలేదు. ఎందుకంటే సృష్టిలోనే పుట్టలేదు అంతవరకు. ఎందుకు వీడక్కడ అడిగారు కదా. అవునా కదా? నరుల చేత, మానవుల చేత, ఏది జంతువుల చేత, దేవతల చేత, నాగుల చేత, ఎవరి చేత మరణం కాకూడదని. అందుకే ఈయన విచిత్ర ఆకృతిలో వచ్చాడు. తెంపునను బాలుడాడిన సుధీరత సర్వగతత్వంబన ప్రతిష్ఠింపదలసి ఇందు నరసింహ శరీరము దాల్చి చక్రి శిక్షింపగా వచ్చినాడు. హరిచే మృతి ఎంచు దలంచునైన నా సొంపును పెంపునందరగును చూడ జరించు హరింతున్ శత్రువన్. అయితే మనకు అక్కడ ఏం చూపించారంటే సినిమాలో ఒక్కసారి ఈయన వ్యక్తం కావడమా, ఎవరిని హిరణ్యకశిపుని పట్టుకోవడము, ఆ గడపలో నిలబడడం అనేది భీకరమైన యుద్ధం జరిగింది వాళ్ళకి. ఎవరికి? వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడట. నరసింహమూర్తి ఎప్పుడైతే కనిపించాడు, నా శత్రువు కనిపించాడు, చంపేస్తాను నేను, వాడు కూడా ఉగ్రుడై చంపేస్తానని గద పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చి మీద పడ్డాడట. మీద పడి కొట్టడం మొదలుపెట్టాడట. ఎవరు? హిరణ్యకశిపుడు. వాళ్ళ భయంకర యుద్ధం జరిగింది అక్కడ. ఎగిరెగిరి మీద పడతాడట వాడు. ఈయన ఎత్తి ఇసిరేస్తాడు.
అప్పుడు ఆ సపోర్ట్ ఇంకా రాష్ట్రంలో ఉన్నారు కదా సైనికులు రాక్షసులు, వాళ్ళంతా వచ్చారట, అందరినీ చీల్చేశాడట, అందరినీ ముక్కలు 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 ముక్కలుగా చీల్చేశాడట. మరి భయంకర రూపం, ఎంత భయంకర! ఒట్టి నరసింహ అనేటువంటిది కాదు అక్కడ, ఆ ఆకారం గురించి తెచ్చుకుంటూ ఉంటేనే సురరాజ వైరిలోబడే భరిభావిత సాధు భక్తు పటాలంకుకన్ నరసింహనకు నుందంచ ధర ఖతర జిహ్వనకు ఉగ్రతరంగునకున విహగేంద్రుడహి వృచ్చుకైవడి మహోద్ధృతిన్ నృసింహుడు సాగ్రహుండై ఊరువులందు చేర్చి నక సంఘాతముల రచ్చే దుస్సహు డంబోళి కఠోర దేవున నచలోత్సాహన్ మహాబాహున్ ఇంద్రహుతాశాంత కబీర్ ఘనకరన్ దైన్యాత్వ శీకరన్. వాడిని పడేసాడు ఆయన పడు. అక్కడ అన్నాడు కదా ఆయుధాలతో కూడా చంపకూడదు అని. ఇంట్లో చంపకూడదు, బయట చంపకూడదు, నేల మీద చంపకూడదు, ఆకాశంలో చంపకూడదు, ఆయుధాలతో చంపకూడదు, అవునా? ప్రాణం ఉన్నవాడితో చంపకూడదు, ప్రాణం లేనివాడితో చంపకూడదు. ఎన్ని రకాలుగా వాడు నియమాలు పెట్టున్నాడు అక్కడ, అవునా? హరి అన్నీ గుర్తుపెట్టుకోమన్నాడు. నరసింహ ఆకారుడై వచ్చి ఏం చేశాడయ్యా, వాడిని పట్టుకొని చివరికి జరిగింది. ఈ లోపల వాడిని ఇంకా లాభం లేదని వాడిని పట్టుకొని వచ్చాడు. గడపలో, ఇంటికి బయట కాకుండా గడపలో సుమద్వారం ఉంటుంది కదా, ఆ గడపలో మోకాళ్ళ మీదనే కూర్చున్నాడు. వాడిని ఎత్తి వడిలో పెట్టుకున్నాడు. కింద కాదు, పైన కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, కరెక్ట్గా సాయం సమయం, పగలు కాదు, రాత్రి కాదు, వెలుగు లేదు, చీకటి లేదు, అవునా? చీకటి వల్ల ఇంకా సూర్యుడు లేడు. దానికే రాక్షస కాలం అన్నారు, దాన్ని అసుర సమయం అన్నారు. అవునా? వాడిని పెట్టుకున్నాడు. గోల్డ్, అవే ఆయుధాలు. గోళ్ళకు ప్రాణం ఉందా లేదా? ప్రాణం ఉంది కానీ కదలవు, ఉందా లేదా? చేతిలో ఉన్నంత వరకు గోళ్ళకి ప్రాణం ఉంటుంది, పెరుగుతాయి కానీ వాటిలో ప్రాణం కనిపించదు. అవును, ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి, లేదండి కదా. ఆ గోల్డ్ వేసి చీల్చాడండి. ఎంత చీల్చాడు అని అంటే వాడిని పాదాల దగ్గర నుండి తలకాయ వరకు కూడా చిన్న చిన్న పీసులుగా తీసి పారేశాడు. ముక్కలు ముక్కలు ముక్కలు. ఏమిటి అలా చూస్తే ప్రహ్లాదుడిని ఎన్ని రకాలుగా బాధలు పెట్టాడు, అవునా? అంతేకాదు, ఎంతమంది ఋషులను చంపాడు, పండితులను చంపాడు, బ్రాహ్మణులను చంపాడు, మునుల్ని చంపాడు, దేవతల్ని బాధ పెట్టాడు. వీడి పాపాలన్నీ పరిపక్వమై అలా 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 పైకి వస్తున్నాయి. అంతా పట్టి ఊరికే పొడిచో చేస్తే చంపాయిలా. చక్రం వేస్తే ఒకసారి చచ్చేవాడు. చీల్చి 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 ముక్కలు 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 ముక్కలుగా రక్తం తాగుతుంది. నరసింహం కదా అని పళ్ళు పెట్టే పీక అంటే రక్తం కారిపోతుందట. ఈయన జూలుకి అంతటికే అంటుందట, ఆయన ముఖానికి అంతటికి అంటుందట, చేతులకు అంతా కారుతుందట, ఒంటి మీద పడుతుందట, ఇల్లంతా కారుతుందట రక్తం. ఆ టైంలో కూడా అందరూ వచ్చారట. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పారేస్తున్నాడట. ఈ దేవతలందరూ కూడా పరిగెత్తుకుంటూ, దిక్పాలకులందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు, చూశారు. ఆ దేవతలు, గంధర్వులు, కిన్నెలు అంతా ఆకాశంలో నుండి వాళ్ళు వీడు ఎక్కడ తప్పించుకుంటాడో అని చూస్తున్నారట. కానీ చివరకు పట్టేటప్పటికి ఏం చేశాడు, భయంకరంగా చంపేశాడు. ఎవరూ దగ్గరకు రాలేకపోయారు, ఆయన దగ్గరకు కూడా ఎవరు రాలేకపోయారు. రక్షో వీరులనెల్లదృంచి రణ సంరంభంబు చాలించి దృష్టిన్ క్షేమం భయంకరంబుగా సభా సింహాసనారూఢుడై యక్షీణాగ్రహుడై నృసింహుడు ఖరాళస్యంబుతో నప్పెద వీక్షింపన్ బలికింపనోడి ఇతరులను విభ్రాంతులైడాడగా. ఆయన భయంకరమైనటువంటి ఆ చూపులతో ఆ కోపం ప్రజ్వలిస్తోంది గర్జనల రూపంలో. వాళ్ళ మీద ముక్కలు 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 ముక్కలుగా చించేసేవాడికి ఆయన ఆ తాపం, ఆ కోపం అదంతా ఆగలేదట. దాన్ని చూసి, ఆ ఉగ్ర రూపాన్ని చూసి లక్ష్మీదేవి కూడా దూరంగా వెళ్ళి నిలబడుకుంది. దేవతలందరూ దూరంగా నిలబడు, ప్రహ్లాదుడు ఒకటే దగ్గరగా ఉన్నాడు. ప్రహ్లాదు కూడా వణికిపోతూ ఉన్నాడు. ఏమి రూపం,
వణికిపోతూ ఉన్నాడు. హిరణ్యకశిపుడు ఏమయ్యాడు? తర్షంబుల నరసింహని హర్షంబులను చూసి నిర్జరాంగనలు మహోత్కర్షంబులు గుసుమంబుల వర్షంబులు కురిసి అశ్వంబులన్నదివా. ఇదంతా వాళ్ళందరూ చూస్తున్నారు కదా, దేవతలు దేవతా వనితలు ఆనందంతో చూస్తున్నారట ఈ హిరణ్యకశిప వధ. అవునా? గొప్పగా వాళ్ళు ఆనందంతో పూల వర్షాన్ని కురిపించారు. ఆయన నుంచి పూల వర్షాన్ని కురిపించారు. అవునా? మరియు అవి అవసరం వెంటనే అనేక దేవతా విమానాల్లోకి వచ్చి చూస్తున్నారు. అక్కడక్కడ కాశీకి వెళితే హారతి కోసం నదిలోకి వెళ్ళి చూస్తామే, పడవలో వేసుకొని కదా, అలాగ ఆకాశంలో విమానాలలో వచ్చారట. మింట అనేక దేవతా విమానంబులు గంధర్వ గానంబులున్ అప్సరోగణ నర్తనంబులున్. గంధర్వులు గానం చేస్తున్నారట, అప్సరసలు నాట్యం చేస్తున్నారట. దివ్య కాహళ బేరీ పటాహ మురజాది ధ్యానంబులన్ అనేక రకాల వాయిద్యాలు మోగుతున్నాయట. ప్రకాశమానం బయ్యలయ్యి, అది రాత్రి సమయం కదా, మొత్తం పట్ట పగల్లాగా వెలుగు వచ్చేసిందట పైన. సునందుకు ముదాదులైన హరి పార్శ్వశిలులను మహేశ్వర విరించి మహేంద్ర, వాళ్ళు త్రిమూర్తుల రూపాల్లో వాళ్ళు కూడా ఉన్నారట అక్కడ. బ్రహ్మదేవుడు ఉన్నాడే, శివుడు, వాళ్ళు కూడా వచ్చి పైన చూస్తున్నారట. అవరా మహేంద్ర పురస్సరులకు ఆ ఇంద్రుడు మొదలైన దేవతలు త్రిదశ కిన్నెర కింపురుష పన్నగ సిద్ధ సాధ్య గరుడ గంధర్వ చారణ విద్యాధరాదులు ప్రజాపతులు నర కంఠీరవ దర్శనోత్కంఠున్ లైచెనుదంచి. మహా మృగానికంటే మృగం వీడు. ఎవరు? హిరణ్యకశిపుడు. వాడి చావు వినోదంతో చూస్తున్నారు. ఒక్కసారిగా అమ్మ రాక్షసుడు పోయాడయ్యా, 5 ఏళ్ళు ఎదురు చూసామండి, దుర్మార్గుడు వెళ్ళిపోయాడండి. కొన్ని లక్షల సంవత్సరాలు ఎదురు చూశారు ఈ ఎదవ పోవడానికి. ఎన్ని రకాల బాధలు పడ్డారో సర్వజీవరాశులు అందరూ ఆనంద ఉత్సాహాలతో, వసంతోత్సవం అంటారే అలాగా ఉత్సవం చేసుకున్నారట. వాడు చనిపోయాడు. అప్పుడు ఏం చేశాడు? దేవతలందరూ భగవంతుని స్తుతించారు. స్తుతిస్తూనే అక్కడికక్కడే లక్ష్మీనారాయణులు ఇద్దరూ కలిసి ప్రహ్లాదుడికి రాజ్య పట్టాభిషేకం చేశారు. కిరీటం ఆయన నెత్తిన పెట్టారు. ఎవరు? అర్థమైందా? ప్రహ్లాదుడికి పట్టాభిషేకం చేసింది ఎవరు? లక్ష్మీనారాయణులు. బ్రహ్మదేవుడు శివుడు కూడా వచ్చారు. అవునా? తర్వాత సర్వదేవతలు వచ్చారు. వాళ్ళందరూ ఎదురుగా ప్రహ్లాదుడిని విష్ణుదేవుడే తీసుకొని పోయి కూర్చోబెట్టాడు సింహాసనం మీద. ఆయన కిరీటం పెట్టాడు. ఆయన పొగలించుకున్నాడు. ప్రహ్లాదుడిని ఆశీర్వదించాడు. సర్వదేవతలు ఆశీర్వదించారు. అప్పుడు ఆయన ప్రహ్లాదుడు స్తుతిస్తున్నాడు, భగవంతుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవతలందరూ నరసింహస్వామితో పాటు ప్రహ్లాదుని కూడా స్తుతించారు. అవునా కాదా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఇంత బాలుడు అంతవాడి చావుకి, అంతటి వాడు ఇంత బాలుడిని ఇన్ని రకాల సంపాలన ప్రయత్నం చేశాడు, వాడు చేత కాలేదు. అయ్యా, భగవద్భక్తులని ఎవడు బాధలు పెట్టడానికి ప్రయత్నం చేయొచ్చు, హింసలు పెట్టచ్చు, కష్టాలు పెట్టచ్చు, నష్టాలు పెట్టచ్చు. కానీ భగవద్భక్తుల యందు ఏ విధంగా నువ్వు వ్యవహరిస్తున్నావో అది ఒకంత కాదు, 10 100 1000 నీకే తిరుక్కుంటుంది. వాళ్ళనేమే చేయదు. ఎందుకు? అక్కడ ఉన్నది శుద్ధమైన పరమాత్మ స్వరూపమే. అందరిలో అంతటా ఉన్నది పరమాత్మయే. కానీ మనసు కలుషితం అయిపోతే భక్తుల్ని దూషించడం అనేది జరుగుతుంది. ఇంకా కొంచెం పెరిగితే హింసించడం జరుగుతుంది. ఇంకా ఇదైతే వాళ్ళని బాధించడం అనేది జరుగుతుంది. అదంతా 100 1000 1,00,000 రెట్లు తిరిగి వచ్చి మళ్ళీ వీళ్ళ మీదనే పడుతుందండి. అవునా? స్పష్టంగా చూపిస్తుంది. దానికి ఏమిటయ్యా, అందరిలో నారాయణమూర్తి ఉన్నాడు. ఆయన యందు దృష్టిని పెట్టి సత్కర్మలను ఆచరిస్తూ భగవంతుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆశీర్వాదంతో
ప్రశాంతతను పొందుతూ జీవితంలో సుఖాన్ని పెంపొందింపజేసుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. అందరి మేలు నువ్వు కోరావా, నీకు మేలు జరుగుతుంది. అందరి సుఖాన్ని కోరావా, నీకు సుఖం లభిస్తుంది. ఇదే పరమమైన భాగవత మతం అండి, ప్రహ్లాదం. తర్వాత ఇక్కడ నుండి ఇంకా ఉందండి, బ్రహ్మదేవుడి స్థుతి, ప్రహ్లాదుడి స్థుతి, లక్ష్మీ స్థుతి, దేవతల స్థుతి. ఈ స్థుతులన్నీ కూడా ఏం చెప్తాడు, మనకు ఉపనిషత్తులు ఏమై చెప్తున్నాయో అవే చెప్తున్నాయి. అవునా? ఆత్మ గురించి చెప్పడమే కదా. ఎవరు నారాయణుడు? సాక్షాత్తు పరమాత్మయే. ఆయనని అనేక కోణాల్లో ఆయన ఎట్లా వ్యక్తం అవుతున్నాడో, ఎట్లా నడిపిస్తున్నాడో, ఎట్లాగా ఆశీర్వదిస్తున్నాడో, అనుగ్రహిస్తున్నాడో ఇదే ఉంటుంది స్థుతులలో.